హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అయానా మజాకా. అందరైతే నా వీడియోస్ చూసేస్తున్నారు, కానీ నా వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోతున్నారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను. ముక్కలేందే ముద్ద దిగదు అని అంటారు చాలామంది. అలాంటి వాళ్ళ కోసం అయితే రోజు ఏదో ఒక నాన్ వెజ్ వెరైటీ అయితే చేసుకోవాలి కదండి. నా పరిస్థితి సేమ్ అండి. ఏదైనా నీచు తగలందే నాలుక లపలపలాడుతూ ఉంటుంది. అందుకనైతే ఈరోజు దోసకాయ ఎండు చేపల కర్రీ అయితే చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మేకింగ్ ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా చక్కగా కూరగాయలను అయితే తరిగి పెట్టుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, దోసకాయలు చూసారా ఎంత చిన్న చిన్నగా చక్కగా ఉన్నాయో. చాలా రుచిగా ఉన్నాయి ఫ్రెండ్స్, మామూలుగా తిన్నా కూడా తీపిగా. అలానే ఈ టమోటాలు అయితే ఒక 2 పెద్ద సైజు తీసుకున్నాం అనుకోండి, చాలా బాగా కర్రీ అనేది చిక్కగా వస్తుంది. ఉల్లిపాయ కూడా అలానే పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకోవచ్చు, లేకపోతే 2 ఉల్లిపాయలైనా తీసుకోవచ్చు. వాటిని సన్నగా తరిగి ముందుగా పక్కనైతే పెట్టుకోవాలి. ఈరోజు నేను షార్ట్ వీడియోలో ఏబీసీ హెల్తీ జ్యూస్ అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఏబీసీకి ఫుల్ ఫామ్ మీ అందరికీ తెలుసా? ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. మా బాబుకి ఊరుకూరుకునే సిక్ అయిపోతున్నాడు. డాక్టర్స్ అయితే ఏబీసీ హెల్తీ జ్యూస్ అన్నదైతే సజెస్ట్ చేశారు. అందుకనైతే వాడి కోసం నేను జ్యూస్ అయితే చేసేసాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. వాడి కోసం కొంచెం ఎక్కువ తీపిగా ఉండడం కోసం అయితే నేను షుగర్ బదులు హనీ అయితే యాడ్ చేశాను. పర్లేదు, పిల్లలైతే తాగలరు, నాట్ బ్యాడ్, చాలా హెల్తీగా ఉంటుంది. అలానే బ్లడ్ అన్నది, ఇమ్యూనిటీ అన్నది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అలాంటి జ్యూసెస్ ఇస్తూ ఉంటే. ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి ఒకసారి మీరైతే టేస్ట్ చేసేయండి. అలానే ఈరోజైతే ఎండు చేపల కర్రీ అయితే చేయబోతున్నాను. ఎండు చేపల కర్రీకి చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఒక 2 చిన్న సైజు దోసకాయలు అయితే తీసుకున్నాను. ఈరోజు మా ఇంటి దగ్గర వెజిటేబుల్స్ బండి మీద అయితే ఈ సైజులోనే దోసకాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. అందుకని దోసకాయలను అయితే తీసుకొని ఏం చేద్దామా, చట్నీయా కర్రీయా అంటే ఈరోజు ఫ్రీగా ఇంట్లో ఉంటాం కదా, పిల్లలకి హాలిడేస్ ఇచ్చి ఎండు చేపల కర్రీ అయితే చేద్దామని అనుకున్నాను. అందుకనైతే చక్కగా ముక్కలుగా అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎండు చేపలు, ఎండు రొయ్యలు అన్నవి ఎక్కడెక్కడి నుంచో కూడా మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ అవుతూ చాలా చక్కగా తింటున్నారు ఫ్రెండ్స్. ఈ ఎండు చేపల కర్రీస్ వీటిలో చాలా రెసిపీస్ ఉన్నాయి. ఒకరోజు టమాటాతో, ఒకరోజు క్యాప్సికంతో, ఒకరోజు దోసకాయతో, ఇలా చాలా వెరైటీస్గా చేసుకొని తింటూ ఉంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. అన్నం ఉడకకుండానే, కూర ఉడకకుండానే వేడి వేడిగా వేసుకొని తింటే కడుపు నిండా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకనైతే నేను కొన్ని ఎండు చేపల ముక్కలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగిన తర్వాత స్టవ్ మీద ఒక చిన్న తెల్లది గిన్నె అయితే పెట్టుకొని దానిలో ఆయిల్ వేడెక్కాక ముందుగా నేను శుభ్రం చేసి కొన్ని చేప ముక్కలు పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇవి ఉప్పు చేపలు కాదండి, చప్పిడి చేపలు. అలానే వీటిని కడ్డీ చేపలని కూడా అంటారు. వాటినైతే చక్కగా శుభ్రం చేసుకున్న వాటిని ఆ నూనెలో అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిందాకా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అదే ఆయిల్లో మనం అదే ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెష్ ఆయిలే కాబట్టి ఆయిల్లో ఆనియన్స్, అలానే ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను అయితే కొంచెం ఎల్లోగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. అలా కొంచెం ఎల్లో కలర్లో వచ్చిందాకా ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజెస్ టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటా ముక్కలను అయితే ఆ ఉల్లిపాయ దాంట్లో వేసేసేసి కాసేపు మగ్గించాలి. టమాటా అన్నది ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎండు చేపల కర్రీలో అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది కర్రీ అయితే.
తప్పకుండా ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి తిని చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచికరంగా ఉండే కూర ఎండు చేపల కూర. వాసనకే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది. అలానే ముందుగా కట్ చేసుకున్న మన దోసకాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను సీడ్స్తో సహా వేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే చేదు అనేది అస్సలు లేదు, దోసకాయ తీయగా ఉంది, అందుకని చెప్పైతే సీడ్స్తో నేను కర్రీ అయితే వేసేసాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకొని కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే, మనకు కొంచెం కన్సిస్టెన్సీ కావాలి కదా ఫ్రెండ్స్ గుజ్జుగా, అందుకని అయితే ఆ వాటర్ని అయితే తీసుకొని చక్కగా ఒకసారి కలబెట్టేసుకొని స్టవ్ మీద మూత పెట్టేసి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. మధ్య మధ్యలో తీసి చూస్తూ కాసేపు కలిపెట్టుకుంటూ నేను మధ్యలోనే వేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా కొత్తిమీర. ఎందుకంటే ఆ కొత్తిమీరలో ఉన్న టేస్ట్, అరోమా కూడా కర్రీకి బాగా పట్టి టేస్ట్ బాగుండాలి అని చెప్పి నేను మధ్యలోనే వేస్తాను. అలానే లాస్ట్లో కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఆ తర్వాత ఒక 65% కర్రీ అయితే ఉడికింది అన్నప్పుడు అందులో కొంచెం ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని కూడా అందులో వేసేసామనుకోండి ఆ ఉడుకుతున్న కర్రీలోకి, ఆ జ్యూసీనెస్ అనేది ముక్కలకి పట్టి, అలానే మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్రిస్పీనెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఇది చాలా చక్కగా ఉడుకుతుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ ఇష్టంగా తినేవాళ్ళు చాలా వెరైటీగా చేసుకొని తినచ్చు, రొటీన్గా కాకుండా. నేనైతే అన్ని కర్రీస్ తింటాను ఫ్రెండ్స్. అన్నీ ఒక మూలనేస్తే కడుపులో ఏదో ఒకటి హెల్తీ అన్నది ఇస్తుంది కదా. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో కర్రీ, చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంది. ఇంకా మన కర్రీ అయితే ఒక 5 minutesలో రెడీ అయిపోతుంది. చూడండి మొత్తం వాటర్ అంతా పోయి గుజ్జుగా ఉండి చక్కగా టమాటాలు, దోసకాయ అంతా ఉడికిపోయి ముక్క అనేది చెదరకుండా, చేప ముక్క కూడా చాలా రుచికరంగా ఉంటుంది ఇలా జ్యూస్ పట్టేసరికి. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక పక్క మా రైస్ కుక్కర్లో అయితే రైస్ అని కూడా చాలా ఉడికిపోతుంది. ఇంకా తర్వాత ఈ వేడి కర్రీ వేసుకొని ఆ వేడి రైస్లోకి ఒక పట్టు అయితే పట్టేయాలి ఫ్రెండ్స్. దోసకాయ ఎండు చేపల కర్రీ, అబ్బబ్బా ఎంత బాగుంటుందో, తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.